హలో అండి, వెల్కమ్ టు శైలాస్ కిచెన్. ఈరోజు మీ శైలజ చూపిస్తుంది మీకు అద్భుతమైన చికెన్ లెగ్స్ తోటి కుర్మా. సూపర్ ఉంటుంది. రైస్లోకి రైస్, బిర్యానీలోకి చాలా బాగుంటుంది, బగారా అన్నంలోకి, అండ్ దెన్ రోటీస్, పుల్కా ఎక్సెట్రా. పరాటాలో కూడా చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 750 grams ఆఫ్ చికెన్. దీనికి ఒక ప్రాసెస్ ఉంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్. అండ్ దానికోసం 1/2 కిలోకి ఒక టమాటా చొప్పున 3 టమాటాలు ఉడకబెట్టాను. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ ఉడకబెట్టిన టమాటాలు ఏం చేస్తారంటే ఈ పొట్టు తీసేస్తా, పైది లేయర్ తీసేసి, ఇదిగోండి 2 ఫ్రైడ్ ఆనియన్స్, మీడియం సైజు ఆనియన్స్ ముందే ఫ్రై చేసుకోండి. మనం ఏ ఆయిల్లో అయితే చికెన్ చేద్దామంటున్నాం ఫ్రై చేసి తీసేసేయండి. ఈ టమాటాలు ఉడకబెట్టుకొని ఈ 2 గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోండి, చాలు. స్టెప్ నెంబర్ 1. సో ఇది దాదాపు ఒక 5-6 minutes నుంచి ఉడుకుతుంది, చాలు. పై లేయర్ వచ్చినట్టు ఉంటే చాలు మనకి, మిగతాదంతా ఆటోమేటిక్గా అవుతుంది. కుక్కర్ పెట్టేశాను డైరెక్ట్ ఇందులోకి. మీరు మామూలు కడాయిలో కూడా వండుకోవచ్చు, ప్రెషర్ కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది, సేమ్ టేస్ట్లో అవుతుంది. ఇది మాత్రం వేరే అన్ని చికెన్ కర్రీస్ నేను పొరపాటును కూడా చెప్పను ఏమని కుక్కర్లో పెట్టండి అని, మీకు టైం లేకపోతే తప్పితే. కానీ ఇది కుక్కర్లో కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు ఈజీ అయిపోతుంది కదా. ఇది ముందే చాలాసేపు ఉడకాలి, కొంచెం ఒక 20 minutes. నేను ఫస్ట్ నెయ్యి తీసుకుంటున్నాను, ఒక 2 tablespoons నెయ్యి, ఒక 2 tablespoons ఆయిల్, కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి. ఇంగ్రీడియంట్స్ చికెన్, టొమాటోస్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి తీసి ఆయిల్, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలుక, స్టార్ అనీస్, జాపత్రి, కసూరి మేతి, ధనియాల పొడి, గరం మసాలా, అంతే. ఆయిల్ మంచిగా వేడెక్కిందా లేదా చూసుకోండి. ఇది డిఫరెంట్గా ఉంటుంది రెసిపీ స్టైల్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడెక్కగానే నేను ఫస్ట్ రా మసాలాస్ అన్నీ వేసేస్తున్నాను. 3 యాలుక్కాయలు, 1.5 ఇంచ్ చెక్క ముక్క, ఒక 6 లవంగాలు, ఒక చిన్న స్టార్ అనీస్, కొద్దిగా జాపత్రి, 2-3 రెక్కలు. అది కొంచెం వేగుతుంటే 1.5 teaspoon నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ వేసేస్తున్నాం. అండ్ దీనిలోకి పచ్చిమిర్చి పేస్ట్, ఒక 8-9 పచ్చిమిరపకాయలు. ఇవి పచ్చిమిర్చి పేస్ట్ దీనిలోకి స్పెషల్ అట్రాక్షన్. ఈ కుర్మాలో టేస్ట్ చాలా బాగుంటుంది, దాని టేస్ట్ రావాలంటే పచ్చిమిర్చి వేయాల్సిందే. చక్కగా ఫ్రై అవ్వనివ్వండి కొంచెం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చూసారా, నేను మరీ పేస్ట్ చేయలేదు, జస్ట్ కచ్చపచ్చగా గ్రైండ్ చేశాను. ఇలానే ఉండనివ్వండి. ఇదంతా బికమ్స్ మన గ్రేవీ అండి. స్టీల్ కుక్కర్ కాబట్టి, ప్రెషర్ కుక్కర్, మనకి ఏమైనా అడుగు పట్టకుండా ఇలా చూసుకోండి. కొంచెం తడి తగలగానే అది ఆటోమేటిక్గా కూడా వచ్చేస్తుంది, నో వర్రీస్ ఎట్ ఆల్. కొంచెం సిమ్ చేస్తున్నాను. ఒక 1/2 teaspoon పసుపు, చికెన్కి సరిపడా ఒక 1.5 teaspoon ఉప్పు, ఒక 1.5 teaspoon మన శైలాస్ కిచెన్ రెడ్ చిల్లీ పౌడర్, కలర్, టేస్ట్, కమ్మదనం అన్నిటికీ. ఈలోపు ఈ చికెన్ గురించి చెప్తానన్నాను కదా మీకు. ఇదిగోండి జాయింట్స్, మరీ పెద్ద పెద్ద జాయింట్స్ టేస్టీగా అనిపించవండి. అది కొవ్వు ఫ్లెష్ తప్పితే దాంట్లో టేస్ట్ ఉండదు. దయచేసి చిన్న జాయింట్స్, అంటే ఇది నాకు 750 grams-కి 8 వచ్చినాయి జాయింట్స్. అలా లెక్కన తీసుకుంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇట్లా కట్ చేసిన తర్వాత నేను కడిగిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టిన. ఇట్లాగా నీళ్ళల్లో ప్లెయిన్ వాటర్, కూల్ వాటర్ కాదు, హాట్ వాటర్ కాదు, ప్లెయిన్ వాటర్లో ఉప్పేసి ఇట్లా నానబెట్టి పెట్టిన. దాంతో ఏమవుద్దంటే పీస్ చాలా సప్పులయ్యి విచ్చుకొని, లోపల ఉన్న ఫ్లెష్ అంతా విచ్చుకొని, మనం ఏ గ్రేవీలో అయితే వేస్తామో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది, అబ్జార్బ్ చేసుకోవడానికి, తెలుగులో చెప్పాలంటే శోషించుకోవడానికి రెడీగా ఉంటుంది. ఇవి చిన్న చిన్న టిప్స్, కానీ ఇట్ హెల్ప్స్ ఎ లాట్ కుకింగ్లో. ఇప్పుడు చూడండి ఒక్కసారి ఎంతవరకు అయింది. ఆయిల్ బయటకు వస్తుందా? గుడ్. ఈ కింద ఏమైనా అడుగు పట్టినట్టు అనిపిస్తే స్టీల్ కుక్కర్లో మీరు అస్సలు టెన్షన్ అవ్వకండి. ఇంతకంటే ఎక్కువ ఆయిల్ అయితే వేయలేం కదా, వేసినా కానీ ఇలాగే అడుగు పడుతుంది. దాన్ని జస్ట్ తడి తగులుగానే అదంతా ఊడొచ్చేస్తుంది లేయర్ లాగా. సో తడి తగులుతుంది ఆల్రెడీ, మీకు మళ్ళీ చూపిస్తా. ఈ జాయింట్స్ కుర్మా అండి, చికెన్ జాయింట్స్ కుర్మా నెక్స్ట్ లెవెల్. మంచిగా ఒక్కసారి కలపండి. టడా, ఇదిగోండి. ఒక్కసారి మీకు పైకి లేపి చూపిస్తాను ఇప్పుడు, అడుగున అంటుకోదు అని నిరూపించడానికి. ఇదిగోండి, చికెన్లో వాటర్ ఉంటుంది కదండి, వాటర్ తగలగానే మనకి మంచిగా లేసి వచ్చేస్తుంది. ఇలా ఒక 3-4 minutes మగ్గింది మన దీంట్లో వేసినాక. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. వేయించిన ధనియాల పొడి ఒక 1 teaspoon. ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే ఆ గరం మసాలా వేయండి, 1/2 teaspoon చాలు. ఇందులో లవంగ, చెక్క, యాలుక, మహా అయితే మీరు జాపత్రి అట్లా వేసుకోండి, 1/2 teaspoon చాలు. సో కలిపేస్తున్నాను ఒక్కసారి. దీనిలోకి కొంచెం పెరుగు, ఒక 50 grams ఆఫ్ పెరుగు, 3/4 kg. కొంచెం కసూరి మేతి వేయండి,
చాలా బాగుంటుంది, టేస్ట్ యాడెడ్. మధ్య మధ్యలో అన్ని టకటక వేయటం కన్నా కూడా ఇట్లా ఆయిల్ పైకి తేలే వరకు వేయిస్తూ ఘీ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ వేసేసి వాటర్ పెట్టేసి కుక్కర్ పెట్టేసి వద్దు, అట్లా ఇలా చూడండి. కొంచెం ఆయిల్ బయటకు వస్తుందా, కొంచెం కొంచెం. ఇప్పుడు వాటర్ పోద్దాం. ఇవి హాట్ వాటర్ 100 to 150 ml. మీరు అంటే మనం టీ తాగే ఒక కప్ప 75 ml to 100 ml ఉంటుంది. ఒక కప్ప 2 కప్స్ అనేది మీకు కావాల్సిన గ్రేవీని బట్టి డిసైడ్ చేసుకోండి. కొంచెం లూజు చిక్క అంతే. నాకు ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అనమాట. ఉడికిన తర్వాత చల్లారాక ఇంకా చిక్కబడుతుంది. ఇప్పుడే చూసుకోండి, మీకు ఈ కన్సిస్టెన్సీ కావాలి అనుకోండి. ఉడికాక ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు పోయండి, ఎందుకంటే ఉడకటానికి టైం తీసుకుంటుంది, వాటర్ తీసుకుంటుంది. ఉడికాక చల్లారినప్పుడు కూడా వాటర్ గుంజేస్తుంది. సో ఆ గ్రేవీ కన్సిస్టెన్సీని మీరు ఇప్పుడు డిసైడ్ చేయండి. మీరు కావాలనుకున్న గ్రేవీ కన్నా కూడా కొంచెం ఎక్కువ నీళ్ళు పోయండి, అది మనకి సెట్ అయిపోతుంది. ఒకసారి ఈ టైంలో ఉప్పు చూడు, అసలు ఏమన్నా టేస్ట్ అండి, అద్దరిపోయే రుచి. మీకు ఈ గ్రేవీ చాలు అనిపిస్తే కనుక ఉంచండి, లేదంటే చూసుకోండి. వాటర్ ఎప్పుడు టెంప్ట్ చేస్తూ ఉంటుంది, పొయ్యి అని పొయ్యకండి, ఇట్లా చూసుకోండి. చాలు. ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. అన్నీ పడినాయి నాకు కావాల్సినవి అన్నీ. జాయింట్స్ కాబట్టి ఒక 3 విజిల్స్ అన్న రానిద్దాం. మామూలు చికెన్ కనుక మీరు ఇలా చేసేటట్టయితే కనుక రెగ్యులర్ చికెన్ చిన్న చిన్న పీసెస్ కూడా చేయొచ్చు, కానీ ఇది స్పెషల్. చేస్తే కనుక 2 విజిల్స్ చాలు. ఆల్రెడీ ఒక 10 minutes నుంచి ఉడుకుతుంది కాబట్టి 2 విజిల్స్ చాలు. ఇది జాయింట్స్ కాబట్టి 3. మీరు హై ఫ్లేమ్లో పెడితే 4, మీడియం ఫ్లేమ్లో పెడితే 3 విజిల్స్ తర్వాత కలుద్దాం. విజిల్ 3 కట్టేస్తున్నా. మీడియం ఫ్లేమ్ మీద రానిచ్చిన. గ్యాస్ అయిపోవచ్చింది. చుట్టూ చూసారా ఎంత నల్లగా మసి పట్టేసిందో. నేను ఒక తప్పు పని చేశాను, అది మీకు చెప్తే కన్ఫ్యూస్ అయిపోతుంది. గ్యాస్ అయిపోవచ్చింది ఫస్ట్ థింగ్. రెండోది, ఈ స్టవ్ ఏం చేశానంటే నాకు ఎప్పుడైనా కానీ స్టవ్లు పెట్టగానే వాల్ మార్చడం అలవాటు, ఎందుకంటే పెద్ద మంట కోసం. దాంట్లో 140 వేసాను. సరే అది నడిచింది, పెద్ద బర్నర్ కాబట్టి. ఇది చిన్న బర్నరు. దీంట్లో కూడా అప్పటికి ఫోన్ చేసి నడుతాను, మేడం 140 వేస్తే చాలా పెద్దగా అయిపోతుంది, మీకు మసి వస్తుంది గిన్నెలకి అంటే. ఏం కాదు, చూద్దాం మేడం. చూడండి దాన్ని ఇట్లా చేసినాం. అందుకనే ఒకసారి పడితే దెబ్బ తగిలితే మనకు తెలుస్తుంది. సో బర్నర్ని కొంచెం ఒక 20 పెంచండి, కానీ నాలాగా ఎక్కువ పెంచకండి. ఇది 80 ఉంటే కనుక 100 పెట్టచ్చు. ఆల్రెడీ నేను పెడుతున్నాను, దాంతో ఏ ప్రాబ్లం రావట్లేదు. కానీ ఇది తొందరగా అయిపోవాలి, హై ఫ్లేమ్ అంటే హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ అంటే లో ఫ్లేమ్ కావాలని చెప్పించాను. ఇట్స్ నాట్ రైట్, సూట్ అవ్వలేదు. సో మీరు చేయకండి. ఇప్పుడు ఇది ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఆ 140 వాల్వ్ అతను వెనక్కి తీసుకోవడం లాస్. పర్వాలేదు, నా నుంచి మీరు నేర్చుకున్నా చాలా. నాకు విజిల్ దానంతట అది వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఒక 4-5 minutes అంతే కదా. ఈ లోపల మనకి ఆవిరి మొత్తం మంచిగా ఉడుకుతుంది, అంత చాలా సెటిల్ అవుతుంది కర్రీ. టడా, చూసారా ఫ్రీగా వచ్చేసింది. వావ్, ఆయిల్ చూసారా, ఆయిల్ గీ కలిపి ఎట్లా పైకి తెలిందో. మీకు ఈ టైంలో ఇట్లా యాలుక్కాయలు అట్లాంటి తేలితా కనిపిస్తే తీసేయండి, రైట్ టైం. ఎందుకంటే దాని పని అది చేసేసింది, అయిపోయింది, ఇంకా అది అవసరం లేదు మనకి. ఎవరి పంట కిందకో వచ్చి తిట్టుకొని మనల్ని పక్కకు పెట్టిన దానికన్నా. ఆహా, 3 వేసాను, 3 యాలక్కాయలు బయట తెలిని, ఒక లవంగా వచ్చింది, 6టికి ఒకటి వచ్చేసింది. స్టార్ అనీస్ కూడా దొరికిపోయింది వచ్చి. కాగల కార్యం గంధర్వులే తీర్చారంటే ఇదేనా? అయిపోయిందండి. అద్భుతమైన రెసిపీ ఇది. ట్రై చేయని వాళ్ళు దురదృష్టవంతులు. ఇంకోండి, ఇది కూడా ఇలాంటి పనులు చేయకండి మీరు. మా మెయిడ్ నన్ను మామూలుగా తిట్టదు, ఇవాళ తిట్టుకుంటుంది మనసులో. మనకు అవసరమా? నేనే కొంచెం తోమి పక్కకు పెట్టేస్తా. ఇదిగోండి అద్భుతమైన కర్రీ. ఇది ఇంకా ఎందులోకి బాగుంటుంది చెప్పిన, జనరల్గా మనం బ్రౌన్ రైస్ కానీ, రాగి సంకటి కానీ, జొన్న బువ్వ కానీ తినేటప్పుడు ఇబ్బంది పడతాం. బట్ టేస్టీ కర్రీ ఉంటే బాగుంటుంది దీంట్లోకి. ఎందుకంటే వైట్ రైస్ అంటే ఏ పచ్చడి పొడేసుకుని తింటాం, కానీ అలాంటివి తినాలంటే కొంచెం కష్టం. నేను దానిలోకే చేసా. ఇది నా జొన్న బువ్వ, జొన్నన్నం. డైట్ అంటే మీరు తిడతారు ఇప్పుడు నన్ను, డైట్ చేస్తేనే ఇంతలా ఉన్నారా? బ్యాలెన్స్ చేయడానికి, కాంపన్సేట్ చేయడానికి చాలా ట్రై చేస్తుంటా అండి. నేను సక్సెస్ అయ్యానే అనుకుంటా, ఎందుకంటే ఇప్పటిదాకా ఎలాంటి జబ్బులు లేవు కాబట్టి. ఇట్లా దీని మీద వేసేసుకుంటే మస్తు ఉంటుంది. మీకు పెట్టకుండా తింటున్నందుకు కొంచెం అనిపిస్తుంది, కానీ ఒక 1/2 hour 40 minutes అంతేనండి. మీరు ఒక్కళ్ళు తిన్నా కానీ మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, మీ ఇంట్లో వాళ్ళందరూ తినాలి. రాగి సంకట్లోకి, రోటీ పరాటాలోకి ముక్క ఎంత బాగా ఉడికిందంటే అంత బాగా ఉడికింది. ఇంకోండి ఇట్లా లేచి ఇట్లా వచ్చేస్తుంది అంతే. ఇట్లా కొంచెం ఇట్లా విడిపోతుంది, కాలుతుంది.
ఇంకొంచెం లూజ్గా వేసుకుంటే చారులాగా పోసుకొని తాగొచ్చు. నాకు ఎట్లయినా కూర ఎక్కువ తింటాం అలవాటు. డైటింగ్ వాళ్ళకి ఇందులో వేసిన నూనె అంత పనికిరాదు, అందుకనే సైడ్కి పక్కకు తీసేసి వేరే గ్రేవీ వేసుకోండి, లేదంటే కొంచెం ఆయిల్ తగ్గించండి, మిగతా అన్ని పర్వాలేదు. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి, అన్నిట్లోకి బాగుండే రుచి, మీ బిర్యానీస్లో కూడా చాలా బాగుంటుంది గ్రేవీ. ఒకసారి ట్రై చేయండి. ఉండనా మరి, మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు. నమస్తే. సైనింగ్ ఆఫ్ మీ శైలు.